Solomon Journey. రెండవ భాగానికి స్వాగతం. ఈ భాగంలో పాస్టర్ గారి అద్భుతమైన వాక్యోపదేశాన్ని విందాం. నీ దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించే నీ విచారము కొట్టివేసి నిస్తాను. ఈ పూర్తి వీడియో చూసే ముందు మా సొలొమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు కనుక ప్రైజ్ ది లార్డ్, మనము దేవుని సన్నిధిలో ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సమర్థుడు, శక్తి ఆయన సంఘముల మధ్యలో సంచరిస్తున్న దేవుడు. అందుకే ఫస్ట్ ఆయనే, లాస్ట్ ఆయనే, మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. అందుకే ఆయన చెప్తారు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా అనాలోచనగా ఉండకూడదు. ఎడుకొచ్చి ఇక్కడికి వచ్చి అనాలోచనగా ఎటో దిక్కులు చూస్తా, ఏదేదో ఆలోచించుకుంటా ఉండకూడదు. ఇక్కడ ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఒక మనిషికి మొదటిది జీవము, రెండవది మరణం. ప్రైజ్ ది లార్డ్. ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈయన మొదటి వాడు, కడపటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశ మహాకాశాలు సృష్టించినటువంటి దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నటువంటి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో సంచరిస్తున్న దేవుడు. అంటే ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు కాబట్టి మనము ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగట్లా, వచ్చి చీకటి మీకు మీరేం చేయట్లేదు. ఆయన్ని అన్నీ ఉన్న అల్లు నోట్లో చెల్లాగా అయిపోయింది అలా క్రైస్తవ జీవితం. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అడిగే అంత చెప్పాలి, అడిగే అంత సమయం లేకుండా పోయింది మీకు. అంతే బిజీ అయిపోయారు మీరంతా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకునేటువంటి స్థితి లేకుండా పోయింది. విలియం కేరీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని ద్వారా జరిగే కార్యాల కొరకు ఎదురు చూడు. తలపెట్టు, ఎదురు చూడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తలపెడితే ఆయన ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఏమంటాడు ఇక్కడ? మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఇప్పుడు లోకంలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, తత్వవేత్తలు, చాలా మంది గొప్ప గొప్ప స్వామీజీలు, గొప్ప గొప్ప భక్తులు చాలా మంది మేము చనిపోయి తిరిగి మరలా లేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరో కూడా చరిత్రను మనం గమనిస్తే ఎవరూ లేవలేదు. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, తెరవబడినటువంటి సమాధి ఉంది. అది యెరూషలేములో ఉన్నది. అది ప్రభు అయినటువంటి యేసు వారి యొక్క సమాధి. అందుకే ఇప్పుడు ఆయన మృతుడై
మరలా బ్రతికిన వాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘము మధ్యలో సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? విమోచించబడినటువంటి వాడు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆయన బిడ్డల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు భయంకరులం, ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు లోకంలో పాపంలో భ్రష్టత్వంలో తిరిగినటువంటి మనలను తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి సర్వశక్తి కలిగినటువంటి హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. బట్ మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో గనక ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి సంఘ కాలంలో ఉన్న ఆయన, రెండవ సంఘ కాలంలో ఉన్న ఆయన ఇద్దరు ఒకటేనా? 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, అలాగే మొదటి వాడును కడపటి వాడును ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు. ఇప్పుడు మొదటి సంఘ కాలంలో ఉన్న ఆయన, రెండవ సంఘ కాలంలో ఉన్న ఆయన ఇద్దరు ఒకటేనా? చెప్పాలి, సాక్ష్యం గట్టిగా ఉండాలి. ఇద్దరు ఒకళ్ళేనా? దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే. అందుకే భక్తుడు పాట రాశాడు, అన్ని కాలంబులా నున్నాయో. అన్ని కాలాలలో, అన్ని సంఘ కాలాలలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తల్లి తన బిడ్డను మరచిన మరచునేమో గాని ఆయన తన బిడ్డలను మరువకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయు. ఆమేన్. సంఘపు దూత అంటే, దూత అంటే మెసెంజర్, అంటే వర్తమానికుడు అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దూత? ఎక్కడి నుంచి వచ్చాడు? అది దేవుని దగ్గర నుండి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిజ బోధను బోధించే ప్రతి దైవజనుడు కూడా పైనుండి వచ్చిన వాడే. దేవునికి స్తోత్రం. అందుకే మలాకీలో ఏమంటాడంటే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అంటాడు. ఎవరి దూతలు ఇల్లు? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ దూతల పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి వాడు అనండి ఒకసారి. కడపటి వాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పాలి. ఇప్పుడు ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడు. నేను మీ మధ్య నడుస్తానంటున్నాడు, మీ మధ్యలో ఉంటానంటున్నాడు, మీతోనే ఉంటానంటున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నలాగున
మీరు నేను ఏకమై ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు దేవునితో ఏకమై ఉండాలి. ఎఫెసీ 5:26 మాట చెప్తాడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘాన్ని గూర్చి చెప్తున్నాను. ఇప్పుడు కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? క్రీస్తు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అంటున్నాడు. ఇక్కడ భార్య ఎవరు? సంఘము, ఆయన వధువు. సంఘమంతా వధువు కాదు, వింటున్నారా? సంఘమంతా వధువు కాదు. సంఘముల్లో వధువు ఉంటుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతుర్లు కాదు. కొంతమంది నన్ను పెళ్లి కూతురు అనుకోవాలన్నట్టుగా డ్రెస్అప్ అయి వస్తారు, మేకప్ వేసుకొని వస్తారు. అయినా కానీ పెళ్లి కూతురు హెయిర్ స్టైల్ వేరుగా ఉంటుంది, పెళ్లి కూతురు డ్రెస్ వేరుగా ఉంటుంది, పెళ్లి కూతురు యొక్క పర్సనాలిటీ వేరుగా ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా నువ్వు పెళ్లి కూతురు కావు. అలాగే సంఘములో పెళ్లి కూతురు వేరుగా ఉంటుంది, ఆయన వధువు, ఆయన భార్య ఆయన వలే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థం చేసుకున్నారా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవునికి స్తోత్రం. ఇది ఎవరితో చెప్పాడంటే ఆయన తన వధువుతో చెప్పినటువంటి మాట. అది తన భార్యతో చెప్పినటువంటి మాట. జగత్తు పునాది వేయబడక మునుపే ఎఫెసీ 1:4-6 ప్రకారం ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడట. ఇప్పుడు కాదంట ఈ ప్రణాళిక. ఎప్పటిది చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని చూచి ప్రేమించి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తము గార్చాడు, చనిపోయాడు. ఆయన ప్రేమ నీకు ఏదోలాగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ నీకు చులకనగా కనపడుతుంది, ఆయన త్యాగము నీకు చులకనగా కనపడుతుంది. అందుకే నీ జీవితంలో పాపిష్టి బ్రతుకును మార్చుకోకుండా ఇంకా లోకంలో పాపంలో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీ మధ్యలో సంచరిస్తున్న దేవుడు. సంఘము మధ్యలో నడుస్తున్నాడండి ఆయన. సంఘము మధ్యలో ఆయన నడుస్తున్నప్పుడు నీ అవసరత ఏంటో, నీ అక్కర ఏంటో, నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడునని వాగ్దానము చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఆయన మన మధ్యలో సంతరిస్తున్నాడు. యెషయా 58 ఏమంటాడు? అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడంట. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను. మోషే అడిగాడు, అయ్యా నీ పేరు చెప్పాయా అంటే, నేను ఉన్నవాడను అన్నవాడను అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఎల్లప్పుడూ చెప్పాలి, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? మత్తయి 28:20. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు
సదాకాలము మీకు తోడే ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు, ఆయన మన మధ్యలో నడుస్తున్నప్పుడు అపవిత్రమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మనము బ్రతకాలి. శ్రమేంటో, నీ దరిద్రత ఏంటో నేను ఎరుగుదును అంటున్నాడు. ఐ నో, నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. మొదటి సంఘ కాలంలో సంఘము మీదకి భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఈ రెండవ సంఘ కాలంలో కూడా ఆ శ్రమలు ఏమైపోయినాయి? పెరిగిపోయాయి. మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో గడప. సినిమాల కాడ కూర్చునే సమయం కాదు, టీవీల కాడ కూర్చునే సమయం కాదు, సీరియల్స్ దగ్గర కూర్చునే సమయం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. సూటిగా తేటగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమ ఏంటో, నీ దరిద్రత ఏంటో నేను ఎరుగుదును. మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. అయితే మనం అడగాలని కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు లోకంలో మనకు ఒక సామెత ఉంటుంది, అడగందే అమ్మాయినే పెట్టదంట. ప్రైజ్ ది లార్డ్. నిజమేనమాట. మరి దేవుడు ఎటు పెడతాడు? నువ్వు అడగకుండా అన్ని తెచ్చి అసలు మాట వింటావా? ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమ దరిద్రతను నేను ఎరుగుదును. అయితే అంటాడు, అయినను నీవు ధనవంతుడవే. ప్రైజ్ ది లార్డ్. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దూషణ. వాక్యం అంటుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్న మాట అది. చాలా మందికి నచ్చదు. వీళ్ళు పరలోకం పోతారంట. సాటి మనిషిని ప్రేమించడం చేత కాదు, సహాయం చేయటం చేత కాదు, వాళ్ళకు ముద్ద లేకపోతే పెట్టడం చేత కాదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నాడు ఒక ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నన్నది మా అమ్మ మదర్ తెరీసా. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుట నీ చేతనైనప్పుడు పొందదగిన వానికి చెయ్యకుండా వెనక తీయకము అంటాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి. సాతాను సమాజము నిన్ను దూషించేటువంటి దూషణ మాటలు అన్నీ నాకు తెలుసు అన్నాడు దేవుడు. దులిపేదేంది, కడిగేదేంది? మిరియామంటుంది, నేను కడుగుతా దులుపుతా అని అనేసరికి ఈ మాటలని దేవుడు విన్నాడు. పాప మోసే అమాయకుడు మెలకొని కూర్చున్నాడు. ఆడో వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయ్యారు కదా, అక్క అన్న. ఈ పార్టీలు గొడవైంది నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే ఒకటైపు ఉంటారు, ఒకటైపు ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతా ఒకలా ఉండరు. ఇప్పుడు గమనించండి, దేవుడు విన్నాడు ఆ మాటలో. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. అక్కవు మాట్లాడే ప్రతి మాట ఆయన తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంటాడు, ముగ్గురు నమ్మంటే ముగ్గురు వచ్చారు. నా సేవకుడైన మోషే నాతో నిదానించి మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ముఖాముఖిగా అతని ఎరుగుదును, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి నా సేవకుడైన మోషేను గురించి మీరు మాట్లాడటానికి ఎందుకు భయపడలేదన్నాడు. అంటే ఏమన్నా
పాపిచ్చోడా, పాపిచ్చిదానా, పాస్టర్ గారి గురించి మాట్లాడుకోవచ్చా, దుర్మార్గురాలా, దుష్టురాలా, నీచురాలా, నికృష్టురాలా అలా ఎమ్మట కుష్ఠరోగం వచ్చిందంట. ఎమ్మటే నొసట కుష్ఠరోగం వచ్చింది. 7 దినాలు తాళిమునకు వెలుపల ఉన్నది. మళ్ళీ పాపం మోసే బతిలో అడుగున్నాడు దేవుని కాడు, అయ్యా ఒకసారికి మా అక్కయ్యని క్షమించిన ఆయన, మా అక్కయ్య ఒక్క ముచ్చుదయ్యా, ప్రైజ్ ది లార్డ్, పైకి బాగానే ఉంటుంది కానీ గోతులు బాగా తీరుతుంటుంది అయ్యి మంక, మామూలు కాదు మంక. అయ్యా దయతో కనికరించు నాయన, ఆపద్బాంధవా, అనాథ రక్షక, నీకు స్తోత్రాలయ్యా, మా ముచ్చు మొకందాన్ని మన్నించు నాయన అని ప్రార్థన చేస్తే 7 రోజుల తర్వాత కుష్ఠరోగం పోయింది. అంటే ఎందుకు మళ్ళీ వచ్చి ప్రార్థన చేయటం ఎందుకు చెప్పు. అందుకే ఆయనకి సమస్తము తెలుసు. ఎందుకు? భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. ఆయనకు మరుగై ఉండలేదు. యశోద పాట పాడుతుంది, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అమ్మా భయపడ మాకు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నప్పుడు, పనికి మాలిన వాళ్ళు ఎన్ని మాటలన్నా అస్సలు లెక్క చేయాల్సిన పని లేదు. నీ పక్షమున ఉన్నవాడు, నీకు తోడుగా నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయనే సమస్తమునకు ఆధారము అని చెప్తున్నాడు. నీ శ్రమ, నీ దరిద్రత నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టాలు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు. అయినా నువ్వు ధనవంతుడవే. ఎందుకని నా మాట ధనవంతుడు అని అంటే అర్థం ఏంటంటే, నేను ఎవరితో ఉంటానో వాళ్ళందరూ ధనవంతులే. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఎవరితో ఉంటాడో వాళ్ళందరూ చెప్పాలి. అది క్రీస్తు లేనివాడు దరిద్రుడు, క్రీస్తును కలిగిన వాడు ధనవంతుడు, క్రీస్తులో ఉన్నవాడు ధనవంతుడు. కారణం ఏంటయ్యా అంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం. వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి. అమ్మా విన్నారా? ఒకప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి? 2000 సంవత్సరాలకు ముందు ఈ ఊళ్ళో చర్చి లేదు. 2000 సంవత్సరం మే మొదటి ఆదివారం ఈ ఊళ్ళో పరిచర్య ప్రారంభించాను. నాకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, కానీ అది పెద్దగా వెలుగులోకి వచ్చింది కాదు. 2000 సంవత్సరం మే మొదటి ఆదివారం ఈ గ్రామంలో పరిచర్య ప్రారంభించాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, చాలా మంది మేళ్ళు పొందుకుని వెళ్ళిపోయిన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల గుండా వచ్చిన సంఘం ఇది. అల్లాటప్పగా ఆ ఊర్లో 10 మందిని, ఈ ఊర్లో 10 మంది, అక్కడ నలుగురిని, ఇక్కడ నలుగురిని పోగు చేసుకున్న సంఘము కాదు ఇది. ఈ సంఘం మీదకి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల గుండా నడిపించబడుతున్నటువంటి సంఘము. ప్రైజ్ ది లార్డ్.
అందుకే మీరు పొందిన బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మీ పూర్వపు దినాలన్నీ కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక విధముగా చూచితే 10 మందిలో ఆరడింపడితే అంటే 10 మంది నోళ్ళలో నానారు. నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు. మరేంది ఆ పాస్టర్ గారికి అంతా పోయిందంటగా, ఏం లేదంటగా, క్యాన్వాస్ కూడా చేశారుగా, ఏం లేదు, అంతా అయిపోయిందండి. 10 మంది నోళ్ళల్లో ఏం చేశాం? ఆరటి పడ్డాం. దేవునికి స్తోత్రం. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతే. నా దేవుడు అన్నీ పోగొడితే ఇవ్వకుండా ఉంటాడా? అన్నీ ఇచ్చాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరలా ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది పోగొట్టుకున్నామో అంతకు రెట్టింపే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు అంటాడు. ప్రతిఫలముగా కలుగు బహుమానము కొరకు ఎదురు చూడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్వర్ణలో ఉన్న సంఘానికి మాత్రమే కాదు గాని ఈరోజు చేరి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను ప్రార్థన చేసుకుందాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, అంటే శ్రమల్లో, కష్టంలో, బాధలో ఉన్న వారిని కరుణించి, మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి సంతోషంగా ఒప్పుకున్నారు. ఆస్తిని పోగొట్టుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అన్నీ యోగు పలుకాలేదా? ఓ భక్తుడా అన్నీ మరలా పొందాలేదా? అన్నీ ఇచ్చినాడు, అన్ని తీసుకుపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? ఉంచుకున్నాడా? మళ్ళీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. నువ్వు నమ్ము. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 26 సంవత్సరాలు నేను ఈ పరిచర్యలోకి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఇప్పటికి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు అయినా కానీ వాటన్నిటిలో నుండి నా దేవుడు నన్ను నడిపించు. హల్లెలూయా. ఎంతో మంది నా పక్కన కట్టప్పలు చేరి, ఎవరు చెప్పండి? ఆ కట్టప్ప బాహుబలిని చంపేశాడు కానీ ఈ కట్టప్పలు నన్నేమీ చేయలేకపోతున్నాడు. వాళ్ళకి అదే బాధ. అమ్మా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నేను అర్థం కావట్లేదు. ఏం చూడలాగా చూడు ఎడుతున్నాను. ఇక నన్ను బ్యాచ్, నేను ఆయన చెప్పినట్టు ఈ బ్యాచ్ మొత్తం బాహుబలి సినిమా చూసిన బ్యాచే. ఆయనకి ఎట్ట తెలిసింది ఆ పాస్ గారికి? బాబు మేము మొగాలు చూడగానే బాహుబలి కనపడుతున్నాడు మెల్లో. సార్, కట్టప్పలు ఇప్పటికీ ఉన్నారు సంఘంలో, తెలుసా మీకు? దొరికితే వేసేద్దాం పాస్ గారు అంటే, నా దేవుడు బాహుబలిని మించిన వాడు. ఆ బాహుబలిని పోయిస్తుంటే బాబు చూసుకోలేక చచ్చిపోయాడు బాబు. ఆమె కానీ నా పక్షాన ఉన్న దేవుడు బాహుబలిని మించిన వాడు.
అందుకే వాళ్ళ కుయుక్తులన్నీ అహీతోపేలు అనేవాడంట. ముగిస్తున్నాళ్ళమ్మ, సీరియస్ చూడమాకండి, నేను పోవాలి 3 చోట్ల పోవాలి. అహీతోపేలు అనేవాడు దావీదు మీద కుట్రలు బన్నాడంట. కుట్రలు బనితే అప్పుడు దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, అహీతోపేలుని చంపేయని కాదు, అహీతోపేలు ఆలోచన చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు. నువ్వు కుట్రలు పనుతుంటే మేము ఎడవరు కూర్చుంటాం, ఆడు కూర్చొని పొల్లమ్మ జ్ఞాపకం చేసుకోయ్యా, సుబ్బమ్మ జ్ఞాపకం చేసుకోయ్యా, కుట్రలు పనుతుందయ్యా, సుబ్బారావుని జ్ఞాపకం చేసుకోయ్యా, వెంకటరావుని మేము ప్రార్థన చేయమేడా ఊరకుంటామండి. ఎన్ని కట్టేసిన ఆమె చెప్పరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాహుబలి మించిన దేవుడు ఉన్నాడు ఇక్కడ, హల్లెలూయా. ఆయన మన పక్షమున ఉండగా మనకు విలువ తీయబడు, హల్లెలూయా. తరువాయి భాగం వచ్చేవారు. ఆమేన్. సొలొమోను జర్నీ వాళ్ళు ఉన్నారు మన మధ్యలో ఛానల్లో. దేవునికి స్తోత్రం. మా అమ్మాయే, ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర బాప్తిసం తీసుకున్న బిడ్డే, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత తరువాయి భాగం వచ్చే వారం అని పెడతారు. అట్లాగే తరువాయి భాగం పార్ట్ 2 స్వర్ణ సంఘకాలం వచ్చే ఆదివారం. ఒక నిమిషం అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం అయిపోయింది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ శ్రమ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో నేను ఎరుగుదును అంటాడు. 2 చేతులు పైకెత్తండి. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదునని వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు ఆయన. అందరూ తీర్మానం చేయండి. నా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు, నా స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడవు, సమస్తమునకు ఆధారభూతుడవు నీవు. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచునుగా. యేసుక్రీస్తు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగా. ఆమేన్. ఇంతటితో చాగంటి వారిపాలెం క్రైస్ట్ మెర్సిపల్ మినిస్ట్రీస్ కు సంబంధించిన 2 భాగాలు సమాప్తం. మరోసారి మరో కొత్త చర్చితో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.